వెల్కమ్ బ్యాక్. ఈరోజు డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు హర్షవర్ధన్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ ముఖ్య నాయకులు రామరెడ్డి గారు, తెలంగాణ బీజేపీ కీలక నేత ఎల్మిరెడ్డి సందీప్ రెడ్డి గారు, టీఆర్ఎస్ యువ నాయకులు. రైట్, హర్షవర్ధన్ రెడ్డి గారు మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో కనీసం ఒక 5-6 చోట్ల విజయం సాధించి పూర్వవైభవం సాధించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుంది. కానీ మీ ఆశల మీద నీళ్లు పోస్తున్నట్టున్నాయి సర్వేలు. టీఆర్ఎస్ అంతర్గత సర్వే అంటూ ఈరోజు మీడియాలో చాలా పెద్ద హడావుడి వచ్చినట్టుంది. 16కు 16 58% ఓట్లతో 16కు 16 టీఆర్ఎస్ గెలవబోతుంది. ఒక స్థానం ఎంఐఎం గెలవబోతుంది. అది ఎట్లాగూ ముందే డిసైడ్ అయిన వ్యవహారం అలా కనపడుతుంది. మెజార్టీలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉండబోతున్నాయట. మీ అభ్యర్థులకు ఎక్కడ 35 నుంచి 30-35 అక్కడే ఉంటున్నారు, దాటట్లేరు. మరి వాళ్ళ సర్వే ఎట్లా చూస్తున్నారు? మీరే అంటుండ్రు టీఆర్ఎస్ అంతర్గత సర్వే, వాళ్ళ పేరుతోనే వచ్చింది. టీఆర్ఎస్ అంతర్గత సర్వే అన్నప్పుడు మరి టీఆర్ఎస్ ఎక్కడైనా మాకు పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ తగ్గుతుందని చెప్తుందా? ఎవరైనా కూడా అక్కడెక్కడో ఉన్న ఎన్సీపీ అభ్యర్థి ఇక్కడ నిలబడ్డా కూడా నేను గెలుస్తానే అంటాడు. నామినేషన్ వేసినటువంటి నిజామాబాద్ రైతులు కూడా మేము గెలుస్తామని అంటారు. అంటే ఒకటి ఏంటంటే టీఆర్ఎస్కు బాగా మైండ్ గేమ్ ఆడడం అలవాటు అయిపోయింది. ఎన్నికల ముందు నేను సర్వే చేసిన, నిన్న కేసీఆర్ గారు కూడా మహబూబ్నగర్లో మాట్లాడుతూ చెప్పిండు, నేను విన్నా నా రికార్డు అయిపోయింది. మన్నే శ్రీనివాసరెడ్డి 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు, నా దగ్గర రిపోర్ట్ ఉంది, సర్వే ఉంది అని చెప్పేసి. అంటే ఏ బేసిక్గా సర్వే చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డైరెక్ట్ ఫైట్ జరిగి ముఖ్యమంత్రి ఎన్నికలు జరిగినప్పుడు కూడా అంత పర్సెంటేజ్ రాలేదు. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ లేదా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈ మధ్యన ఈయన దూరి నాకు ఇంత పర్సెంటేజ్ వస్తుంది అంత పర్సెంటేజ్ వస్తుందన్న మాత్రం సబబు కాదు. సర్వేలు అంటే మనం చూసినాం ఇంతకుముందు ఎన్డీటీవీలు, ఈ సర్వేలు, ఆ సర్వేలు, ప్రీ పోల్ సర్వేలు, ఆఫ్టర్ పోల్ సర్వేలు ఇవన్నీ చూసినాం. ఎగ్జిట్ గతంలో కేసీఆర్ చెప్పిన సర్వేలు వాస్తవానికి కొద్దిగా దగ్గరగా ఉన్నాయి కదా. మరీ అంత 100 సీట్లు వస్తాయన్నారు, 90 వచ్చినాయి. ఆల్మోస్ట్ కేసీఆర్ చెప్పింది అంటే ఆ రోజు కేసీఆర్ గారు చెప్పినటువంటి సర్వేలు వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆకర్షక పథకాలు టేబుల్ మీద పెట్టుకొని బెనిఫిషియర్స్, ఫర్ ఎగ్జాంపుల్ భువనగిరి ఉంది, భువనగిరిలో ఎంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారు, ఎంతమంది రైతు బంధు చెక్కులు తీసుకున్నారు, ఎంతమంది షాదీ ముబారక్ ఇట్లా పెట్టుకొని ఆయన లెక్కేసుకొని చెప్పినటువంటివి అవే ఈరోజు కేంద్ర ఎన్నికలకు అంటే లోక్సభ ఎన్నికలకు పడతాయనడం మాత్రం ఒక ఊహల్లో వివరించడం తప్ప అంతకన్నా ఎక్కువ కాదు. ఇలా కేసీఆర్ మీరు అంటున్నారు మాకు 5-6 ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 లోక్సభ స్థానాల్లో ఒక 6 నుంచి 7 మేము వాళ్ళలాగా 16 సారు కారు ఇటువంటివి అంత ప్రాసలు చెప్పాము. వాస్తవికతకు దగ్గర మాట్లాడితే ఒక 6 నుంచి 7 సీట్లు ఖచ్చితంగా మేము గెలవబోతూ ఉన్నాం. దాంట్లో సందేహమైనటువంటి పరిస్థితులు లేదు. 30% కూడా దాటట్లేదు మీ పర్సెంటేజ్. ఎవరు చేసిన సర్వే అండి 30%? కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే. మరి శ్రీనివాస్ గారు పోయి చేస్తే మేము అనుకుంటాం అరే ఒక న్యూస్ ఛానల్ చీఫ్గా పాప సర్వే చేసిండు నిజంగానే ఏమని మళ్ళీ జాగ్రత్త పడి మేము కేసీఆర్ సర్వేలు ఏముందండి? కేసీఆర్ 119 కూడా ఏమో అవసరం దొంగ సర్వేలు ఇచ్చుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుందండి? దొంగ సర్వేలు కాదు. కేసీఆర్ గారు ఏంటంటే సడలిపోతున్నటువంటి ప్రభావాన్ని, కార్యకర్తల మనోస్థైర్యాన్ని, ఎందుకంటే మీరు చూడండి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ ఫెయిల్ కాకన్నా ముందు కానీ ఆ 3 ఎమ్మెల్సీలు ఓడిపోకన్నా ముందు కానీ కేసీఆర్ గారు ఈ సర్వేల గురించి చెప్పలే. ఒకటిలో సర్వే చేయించండి ఇంకా. అంటే ఇదంతా సడలిపోతుంటే కార్యకర్తలు ఎక్కడ దూరం అవుతారో, కార్యకర్తల్లో నిరుత్సాహం ఎక్కడ వస్తుందో అని చెప్పేసి లేదు ఇక మనం ఇట్లా వస్తాం అట్లా వస్తాం అంటే వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ పరుగు అని పరిగెత్తారు. ఇక్కడ కేసీఆర్ గారు ఓట్లే మానసికంగా దెబ్బ కొట్టడం కోసం నాకేముందండి మానసికంగా? మేము మొన్ననే మానసిక స్థైర్యం తెచ్చుకున్నాం. 7 జిల్లాల్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ఓడిపోయింది. ఎంత బాధాకరం శ్రీనివాస్ గారు అంటే నేను ఇందాక మీరు చదువుతున్న పేపర్ చూసిన, ఒక మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి గారు పార్టీని విడుతుంటేనేమో తాటికాయంత అక్షరాలు నిలువెత్తు ఫోటోలు వేసిన పత్రికలు 3 టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఓడిపోయినారు. మేము పేటీలో గెలిచిన వాళ్ళు రాయకండి, మీరు ఓడిపోయినాగా చెప్పాలి కదా. అధికార పార్టీలో 3 ఎమ్మెల్సీలు ఓడిపోయినారు, 3 ఎమ్మెల్సీల గురించి రాయలేదు. అంటే మీడియా కూడా ఈరోజు కేసీఆర్ గారు చేసినటువంటి సర్వే ఎక్కడుంది, ఏ పల్స్ని తీసుకున్నారు, ఎక్కడ శాంపిల్స్ తీసుకుని కూడా రాయలే కదా. విశ్లేషణాత్మకంగా 2 లక్షల మంది దగ్గర సేకరించినట్టు ఎక్కడ తీసుకున్నారు? పార్టీ అంతర్గత సర్వేను కూడా పత్రికలు అంత ముఖంగా ప్రచురిస్తున్నాయంటే విలువలు ఎక్కడున్నట్టు ఒకసారి ఆలోచన చేయాలి. నేను అందుకే ఏం చెప్తానంటే లేదా నాది ఇయ్యరు, మాకు తెలుసు ఆ సంగతి, మేము ప్రజలతోనే తెలుసుకుంటాం ప్రజలు. అయితే నేను ఒకటి ఏమంటున్నా అంటే ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఓడిపోకముందు కానీ ఎల్బీ స్టేడియంలో జనం రాకముందు కానీ కేసీఆర్ గారు ఎందుకు చెప్పలేదు సర్వేల గురించి? ఇప్పుడు 8 మంది కొత్త వాళ్ళకి ఇచ్చిండు ఆయన టికెట్లు. అందరు అన్నారు
ఎవరో కాదు వాళ్ళ పార్టీలే అన్నారు, బయటకు వచ్చిన నేతలు జితేందర్ రెడ్డి గారు కానీ చాలామంది అన్నారు మాకు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారని. మరి వాళ్ళ నుంచి చెప్పొచ్చు కదా, సర్వే రిపోర్ట్లో పడేసి ఇగో జితేందర్ నీ దగ్గర పలానా వ్యక్తి అయితేనే మన్య శ్రీనివాసుడు అయితేనే 3 లక్షలు వస్తున్నాయా, మరి ఏం చేద్దాం, గెలిచేటోడు కావాలా పార్టీకి ఓడిపోయేటోడు కావాలా అని చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఇదవుతారు కదా. నిన్నటికి నిన్న ఎల్బీ స్టేడియంలో మంది రానంత వరకు ఇది అదేదో మిర్యాలగూడ నుంచి రావడం లేట్ అయ్యడం వల్ల రద్దు చేశారని ఎందుకు లేట్ అవుతుందండి రామన్న, ఎందుకు లేట్ అవుతుందండి, ఆయన వచ్చిండు ట్రాఫిక్లో ఇరుక్కుంటాడంట. ఈ ట్రాఫిక్ ఎండాకాలం అండి, 1 పూట స్కూళ్ళు ఎగ్జామ్స్, ఎండకు బయట ఎవరు తిరిగారు, ట్రాఫిక్ ఏడా ఇరుక్కుంటారండి, నాకు అర్థం కాదు. ఏముండ సీఎం కాన్వాయ్కి ట్రాఫిక్ ఏముంటుంది, సీఎం పోనీ ఉందనుకోండి, నిజంగానే సీఎం ట్రాఫిక్లో ఇరుక్కుంటే జనం కిక్కిరిసి ఉంటే అది కూడా పెద్ద హైలైటే, అది కూడా హైలైటే. ముఖ్య అతిథి ఎవరైతే రావాలో సీఎం ఆయనకే దారి పొడవున నిరాధారాలు బట్టి అది కూడా హైలైటే. నీ పత్రికలు రాస్తాయి, నీకున్న పత్రికలు, అబ్బా సీఎం గారు దారి పొడవున ట్రాఫిక్ లో ఇంత నిరాధారాలు. మీరు ఎన్నంటున్నారు కానీ సికింద్రాబాద్ లో 60%తో తలసాని కొడుకు గెలవబోతున్నాడట వీళ్ళ లెక్క ప్రకారం. 99% తీర్పు ఇవ్వకు, అది ప్రజల నిర్ణేతలు. రేపు 23వ తారీఖు నాడు డబ్బులు తెలుస్తుంది, రేపు 11వ తారీఖు నాడు ప్రజలు వేస్తారు. 99% అని చెప్పినాడు, ఇంకా సంతోషపడలేదు. మరి అదేదో 57.45 ఏదో చెప్పిండు, మరి ఆయనకు ఆ లెక్కలన్నీ ఎట్లా వచ్చినాయో వారే చెప్పాలి. రామరెడ్డి గారు ఏంటి సరే కాంగ్రెస్కి అయితే ఆడాడ పర్వాలేదు, మీరైతే మరీ డిపాజిట్లు కూడా రావని చెప్తున్నారు. ఆయన ఓపెన్ గా చెప్పినట్టున్నారు 14 చోట్ల డిపాజిట్ రాదు బీజేపీకి అని. ఈ లెక్కలలో కూడా అట్లే కనపడుతుంది. ఒక మహబూబ్ నగర్, ఒక సికింద్రాబాద్ లో తప్ప ఎక్కడ మీ పార్టీ వాళ్ళు కనపడట్లేరు, మిగతా చోట్ల అంతే థర్డ్ ప్లేస్. పార్టీ అహంకారానికి పరాకష్ట. ఎందుకు అహంకారం? అహంకారం, పక్కా అహంకారం. టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో వీళ్ళు పొడిచేది ఏమీ లేదు. 14 మంది ఎంపీలు, 11 మంది కూడా ఏం లేదు, 11 మంది కాదండి. వాళ్ళు గడగడలు ఆడిపోతున్నారు. మోదీ రాహుల్ గాంధీ నేను ఎక్కడ వస్తాను అని ఆయన చెప్తుంటే మీరు ఎట్లా కాదండి. 16 సీట్లు, 543 సీట్లలో 16 సీట్లలో ఏమన్నా ఏం జరిగినా కానీ వాళ్ళు గడగడలాడుతారు అంటే ఏమైనా అర్థం ఉందా? 543 ఎక్కడ, 16 ఎక్కడండి? ఎవరన్నా కొంచెమన్నా కామన్ సెన్స్ నోటి నమ్ముతారు? అది 543 సీట్ల ఎన్నికల్లో 16 సీట్ల గడగడలాడినంటే ఎవరన్నా నమ్ముతారా? ఏదో డ్రామాలు, మైండ్ గేమ్లు వీరు అన్నట్టు పక్కా మైండ్ గేమ్లు నడుస్తుంది. తెలంగాణ ప్రజలు నీకు జిహెచ్ఎంసీలో నువ్వు అంటే మనం అధికారానికి వస్తున్నావు, నీకు ఇచ్చినాం. రాష్ట్రంలో నువ్వు అధికారానికి వస్తున్నావు, ఆల్టర్నేటివ్ నమ్మలేదు, ఆల్టర్నేటివ్ నీకు దగ్గర క్యాండిడేట్ ముఖ్యమంత్రి లేడు, ఇచ్చినాం. నువ్వు కేంద్రంలో పొడిచేదే ఉంది, నిన్ను పక్కన పెట్టిన ఎలక్షన్లో కారు సారు, రాష్ట్రంలో సర్కారు, కేంద్రంలో బేకారు. ఇది ప్రజలు నమ్ముతున్నది. కాబట్టి టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదని ప్రతి ఒక్కరు ఏమాత్రం ఇంగిత జ్ఞానం చెప్తున్నారు. వీళ్ళకి సంబంధం లేదు ఎన్నికలు. ఇది కేంద్రంలో నేషనల్ పార్టీసు, నేషనల్ అలయన్స్. ఎన్ని రోజులు మీరు జాతీయ పార్టీలు మేము వస్తున్నామని అంటున్నాడు ఆయన. ప్రాంతీయ పార్టీలుగా మాదే రాజ్యం అని చెప్తున్నారు. జనాలు అట్లా ఆలోచిస్తున్నారేమో, తప్పే ఉంది. డిసెంబర్లో రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చినాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఒక హెలికాప్టర్ తీసుకుంటున్నాను, అసదుద్దీన్ ఓవైసీ హెలికాప్టర్ తీసుకున్నాను, 100 సభలు పెడతాం, దేశం మొత్తం ఫెడరల్ ఫండ్ పెడుతున్నాం అని ఎన్ని గప్పాలు పలికిండు. ఎక్కడ పోయినాయి ఆ హెలికాప్టర్లు, ఎక్కడ పోయినాయి ఆ సభలు? ఫెడరల్ ఫ్రంట్ ఏడుంది, దాని టెంట్ ఏడుంది, ఎవరెవరు కలిసింది? ఆయన జగనే ఆయన దిక్కు చూస్తున్నాడు. నీతో వస్తే నా బుట్టి మునుతుంది ఇడా అని. పోయి మా మమతా బెనర్జీ కలిసిండు ఫస్ట్, ఈడ పోయి దేవగౌడని కలిసిండు. దేవగౌడ ఈయనతో సంబంధం ఉందా? ఈవెన్ అవకాశం ఉన్న ఒరిస్సా ముఖ్యమంత్రి బీజేపీ పట్నాయకే నేను పట్టించుకోవట్లేదు, నవీన్ పట్నాయకే పట్టించుకోవట్లేదు. తమిళనాడులో అంత కూడా ఒక వర్గం కలిసే అవకాశం ఉంది, ఎవ్వరు ఈయన దిక్కు దిగట్లేదు. కానీ మాటల గారెడితో ప్రజలను బురుడి కొట్టించడం చూస్తున్నాడు. కొంతమంది అమాయకులు కానీ నమ్ముతలేము. కానీ 95% ఆఫ్ ఎంప్లాయీస్, రాష్ట్ర ఎంప్లాయీస్ నమ్మట్లేదు, వ్యతిరేకంగా ఉండు. 90% ఆఫ్ నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉండు. ఉస్మానియా యూనివర్సిటీకి పోలేని పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన పాత్ర శూన్యం. ఏం వచ్చినా ఓట్లు పడతాయి, ఒక అధికార దుర్వినితో కొన్ని సీట్లు, 2-3 సీట్లు సంపాదించుకో తప్ప ఏం లేదు. మోడీ ఇప్పుడు కేంద్రంలో 5 సంవత్సరాల పరిపాలన మీద ఏదో ఇది ఏంటంటే ఒక దాని టెస్ట్కు రిజల్ట్ ప్రజలు అది మంచిగుందా లేదా ఆ విధంగా ప్రజలు ఏం చేశాడని కూడా అడుగుతున్నాడు. మోదీ ఏం చేయలేదు, ఏం చేయడు, ఆయన వల్ల కాదు ఏదైనా అంటే నా పథకాలు కాపీ కొట్టి ఇప్పుడు ఏదో కబుర్లు చెప్తున్నారు అనేది. కేంద్రము తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేసేది చెప్పమనండి, దమ్ముంటే ఎన్ని ఇండ్లు కట్టాడు చెప్పమనండి. బాత్రూమ్లు 9 కోట్ల బాత్రూమ్ దేశం మొత్తం ఇచ్చినాం. ఈయన ఏమన్నా ఇచ్చినా చెప్పమనండి. గ్యాస్ కనెక్షన్ 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఇదంతా ఎవరికి బీదలకు కాకుంటే అంబానికి ఆదానికి ఇస్తున్నామా? ఇదంతా దుష్ప్రచారం. అంతా బీదపోయి కరెంట్ లేని వాళ్ళందరూ కరెంట్ ఇస్తున్నాం. గ్యాస్ స్టవ్ లేని ఇల్లు లేదు, ఇప్పుడు గ్యాస్ స్టవ్ లేని ఇల్లు లేదు. అది ఎవరి వల్ల అయింది? కేసీఆర్ వల్ల అయిందా? బాత్రూమ్ లేని ఇల్లు లేదు, కేసీఆర్ వల్ల అయిందా?
ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పెన్షన్లు కానీ ₹2 కిలో బియ్యంలో కేంద్రం డబ్బులు ఇస్తారు, ఎన్ని ఇస్తుంది, ఈయన ఎంత ఇస్తుండు చెప్పమనండి. నిజాలు చెప్పడు, డ్రామాలతో మైండ్ గేమ్ అంటే ఇప్పుడు పోయింది. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ నువ్వు ప్రజలు నమ్మలేదు, ఆల్టర్నేటివ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లేడు కాబట్టి వన్ సైడ్ తీర్పిచ్చారు. ఇప్పుడు ఈయన పాత్ర ఏం లేదు కాబట్టి ఈయనకు అగనిస్ట్గా వన్ సైడ్ తీర్పు రాబోతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో. ఇక అక్కడ కాంగ్రెస్ విషయంలో ఏంటంటే అలయన్స్, ఇప్పుడు మాకేంటంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇక్కడ గుజరాత్ నుంచి అక్కడ అరుణాచల్ వరకు అలయన్స్, ఎక్కడ ఒక్క సీట్లో కూడా డబుల్ పోటీ లేకుండా క్లియర్ కట్ అలయన్స్ ఉంది. వాళ్ళు మహాకూటమి అంటారు, మహాకూటమిలో మరి ఉత్తరప్రదేశ్లో కూటమి ఏడుందో, బెంగాల్లో కూటమి ఏడుందో, ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడుందో, ఢిల్లీలో కూటమి వస్తుందా తెలియదు, అది కన్ఫ్యూజన్ కూటమి. ఇప్పుడు కాదు, ఎన్నికల తర్వాత కూటమి, ఇప్పుడు ఎన్నికల ముందు ప్రజలకు ముందే పోవాలి. ఎప్పుడైనా ప్రజల ఎన్నికల ముందే కూటమి పోతే ప్రజలకు ఒక ఛాన్స్ ఇచ్చినట్టు, మేము ఇది ఓటేయమని అంటే నువ్వు ప్రజల తీర్పును మోసం చేయడానికి తర్వాత మోసం చేసినట్టు కదా. మీరు కొట్లాడుకొని మనం కలిస్తే ప్రజలను మోసం చేయడం కదా. ఏం మోసం అండి, ఇట్లా బీజేపీ ఎన్ని మోసాలు చేయలేదు. ఇట్లా మనం బీహార్ చెప్తా ఏముందండి చెప్పడానికి. తేజస్వి యాదవ్ అవినీతి విషయంలో రాజీనామా చేయలేదు, ఆయన అందుకెళ్ళి రాజీనామా చేస్తారు. అసెంబ్లీ రద్దు చేయండి, అసెంబ్లీ రద్దు చేయండి. ఎందుకు ఇరికారు? వాళ్ళకు వాళ్ళే ఉంటే అసెంబ్లీ రద్దు చేసుకుంటారు, మళ్ళీ ఎన్నికలకు పోతారు. నితీష్ కుమార్ మేము కొత్త మిత్రులం కాదు, ఇంతకుముందు 3 సార్లు గెలిచిన వాళ్ళమే, ప్రజలు మాకు వ్యతిరేకంగా లేరు. ఈ ఎన్నికల్లో మీరు చెప్పే మోసం దగ్గర మాటలు కాదు. నేను అనేది ఏంటంటే ఇట్లనే ఉంటది అందరికి, ఎవరు ఎప్పుడు ఎక్కడో ఏదో ఓటేశారు, ఆయన ముఖ్యమంత్రి చేసిన వేరే వాళ్ళు చేయలేము. రైట్, చూద్దాం. హైలే గారు ఏంటి కేసీఆర్ సర్వే 16 బంపర్ మెజార్టీతో వస్తున్నట్టు ఆయన అంతర్గత సర్వేలో వెల్లడైనట్టుగా పెద్ద పెద్ద అక్షరాలతో మీడియాలో వచ్చింది ఈరోజు. వాళ్ళు చేసుకున్న సర్వేలో వాళ్ళకు మార్కులు వేసుకోకపోతే ఎవరికి వేసుకుంటారు? వాళ్ళ పేపర్ వాళ్ళే దిద్దుకున్నారా? అంతే కదా, వాళ్ళ పేపర్ వాళ్ళే దిద్దుకున్నారు. రిజల్ట్ 11 నాడు ఓట్లు వేసిన తర్వాత లెక్కింపు రోజు తెలుస్తుంది. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ గారు ఉందా అండి వాతావరణం ఉందా? కాంగ్రెస్ కు బీజేపీకి ఖచ్చితంగా కొంత ఓటింగ్ పర్సంటేజ్ గెలిపించేంత స్థాయికి అట్లాంటి వాతావరణం కనపడుతుందా? ఈ రాష్ట్రంలో ప్రధానంగా అంటే దేశవ్యాప్తంగా చూస్తే కూడా మోడీకి ప్లస్ రాహుల్ గాంధీకి అనే లెవెల్లోనే పోటీ జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ బలంగా టీఆర్ఎస్ పార్టీ ఈ మధ్య కాలంలో గెలవడం, తర్వాత ఇప్పుడున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అదే పరిస్థితిలో ఈయన ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా నేను కూడా బీజేపీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేనే ప్రత్యామ్నాయం, నేను కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నాను ప్రచారం అంటే ఆ స్థాయిలో ప్రచారం చేసుకుని ఓటింగ్ మోడీ ప్లస్ రాహుల్ గాంధీ అనే ప్రచారాన్ని కొద్ది తగ్గించి ఇటు కూడా నేను కూడా పోటీలో ఉన్న ఆ రేసులో అని అనిపించుకుని ఈయన కాపాడు కేసీఆర్ ప్రధానిగా పంపిద్దామని తెలంగాణ ప్రజలు ఆలోచించే అవకాశం ఉందంటారా? అంటే మూడో ప్రత్యామ్నాయం రాష్ట్రంలో ఈయన కలుపు కూడా దేశంలో ఆయన కలుపు కూడా ఈయన కలుపుకొని ఆ రకమైనటువంటి ప్రచారం చేసుకుని అంటే ప్రత్యామ్నాయంగా మేము కూడా ఉన్నాం వాళ్ళిద్దరే కాదు అనిపించుకోవడం ద్వారా తన యొక్క ఓటింగ్ని ఒక తెలంగాణ ఉన్నటువంటి ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టు కనపడుతుంది. మీరు చూడండి ఇప్పుడు ఈ రాష్ట్రంలో వాస్తవానికి ఈ మధ్య కాలంలో ఇందాక అసోర్ చెప్పినట్టుగా మన జీవన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మేయర్తో గెలిచిండు 3 జిల్లాల, అది కూడా కేసీఆర్ జిల్లా మీదకు, తర్వాత కవిత జిల్లా నిజామాబాద్, ఆ తర్వాత కరీంనగర్ కేటీఆర్ గారి జిల్లా. అంటే ఈ 3 జిల్లాలో కూడా దాదాపు 80% గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు ఎగనెస్ట్ టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ అభ్యర్థి చాలా దూరంలో 4వ స్థానం పోయిండు, 4వ స్థానం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్సీ ఆయన పేరు 4వ స్థానంలో పోయినాడు. సుధాకర్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి, ఆయన కూడా 4వ స్థానంలో పోయింది. నలుగురు కూడా అదే రకమైన పరిస్థితి. అంటే ఇదంతా ఏంటంటే ఒక అంటే బ్యాలెట్ పత్రం ద్వారా జరగడం వల్ల ఈ రకమైన పరిస్థితి వచ్చిందని కూడా అనుమానం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. అదొక రకమైన పరిస్థితి. అంటే ఈ పరిస్థితుల్లో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాతావరణం క్రియేట్ అవుతున్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి కేసీఆర్గా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అజార్ గురించి మసూద్ అజార్ చెప్పిండు, శివ కూడా కావాలి అని అడ్రస్ చేయడం అంటే అది ఏ రకమైనటువంటి సంకేతం పోతుంది ఆలోచన చేయాలి. ఎందుకంటే అసలు వచ్చినటువంటి ఆయన అంత పెద్ద వ్యాఖ్య చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ ఎవరైనా పాయింట్ అవుట్ చేశారా, గట్టిగా మాట్లాడారా?
ఆయన అంత బ్రహ్మాండంగా చెప్పినప్పుడు అది జనంలోకి వెళ్తుంది. దాన్ని కౌంటర్ చేయడానికి మీ వల్ల కావట్లేదు ఏమో. తెలుగు మీడియా ఇద్దరు చంద్రులకు ఊడిగం చేస్తుంది. చాలా 90% తెలుగు మీడియా ఇద్దరు చంద్రులకు ఊడిగం చేస్తుంది. మోదీ కదా లేదు, అగనిస్ట్ మోడీ మీద విషయం చెబుతుంది. నిన్న వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూడండి. మోడీ మీద నిన్న ఈనాడు పేపర్ రాసింది రాహుల్ గాంధీకి అనుభవం వచ్చినట్టు రేపులు రాలిపోతున్నాయని. నిన్న ఈనాడు పేపర్ రాసింది. ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉంటే అంత కదా. మీరు మొదటి రోజు రాసినప్పుడు రోజు రాయమంటే ఎట్లా రాస్తారండి? మొత్తం చంద్రబాబు ఏడికి మహబూబ్నగర్ వచ్చిండు. ఆయన కేసీఆర్ కుటుంబ పాలన మీద, జ్యోతిష్య పాలన మీద, లేకపోతే జరుగుతున్నటువంటి నేను ఆయుష్మాన్ భావిస్తే ఆయన తీసుకోలేదని ఒక రకమైనటువంటి విమర్శలు చేసిండు. అంటే ఆ విమర్శల మీద ఒక ఆయుష్మాన్ భవ దాని మీద స్పందించింది తప్పితే ఈ కుటుంబ పాలన మీద, జ్యోతిష్యం మీద నిన్న మాట్లాడిండు. కానీ అదే రోజు కౌంటర్గా ఏమీ మాట్లాడిన అవల మోడీ గారు అసలు సర్జికల్ స్ట్రైక్ గురించే మాట్లాడలే. ఆయన అయినప్పుడు కూడా కావాలని అసలు ఆ దేశంలో ఇంతకుముందుకు 11 సార్లు జరిగింది వాళ్ళని చెప్పుకుంటాడే, అది ఈయన పేరు చెప్పుకుంటుండ అని దాన్ని రెచ్చగొట్టే రకంగా ప్రయత్నం ఏంటంటే ఇది అంటే బీజేపీ రాష్ట్రంలో వాస్తవానికి సరే అంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కొద్దిగా క్రియేట్ చేసి అంటే వాళ్ళ లాభం చేకూర్చే పని చేస్తున్నట్టుగా అవపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకే అంటే టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా యూత్ కానీ మిగతా వర్గాలు కానీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆడుకునే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని రెచ్చగొట్టి ఇటు మోడీ ప్లస్ ఇటు టిఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంది అని ఆ ఓటింగ్ ని చీల్చి మళ్ళీ ఇటు బీజేపీ డైవర్ట్ చేయడం కోసమే ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అవపడుతుంది. కాబట్టి అన్నీ ఏంటంటే వారి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. జనరల్ గా ఆ 16 అనే కాకపోయినా మిశ్రమ ఫలితాలు మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం. సందీప్ గారు ఏంటంటే ఇప్పుడు అంతర్గత సర్వే చేస్తే అదేదో అంతర్గతంగా ఉండాలి కానీ ఇట్లా బహిర్గతంగా చేయడం ఏంటి అసలు? పేపర్ల నిండా అదే హడావుడి 16 గెలుస్తాము పర్సంటేజ్లు. యాక్చువల్గా ఏదో ఎన్నికల రిజల్ట్ వచ్చిన రోజు మామూలుగా ఎట్లా ఇస్తారో అట్లా వచ్చినాయి మొత్తం పర్సంటేజ్లతో సహా మొత్తం దాంట్లో పెట్టినట్టున్నారు. ఈ అంతర్గతంగా ఉంటుంది మీరు విశ్లేషించుకోవడం కోసం కదా, జనాల విశ్లేషణలకు ఎందుకు వదిలేరు దీన్ని? అంటే ఇప్పుడు అంతర్గత సర్వే అయినా కానీ ఇప్పుడు నమస్తే తెలంగాణ తరఫున చేసిన సర్వే కాబట్టి వాళ్ళు పేపర్లో చేసినారు. ఇప్పుడు మీకు ఇవాళ మీరు నమస్తే తెలంగాణ వచ్చింది టీఆర్ఎస్ సర్వే అని చెప్తున్నారు. నమస్తే తెలంగాణ అని చెప్పట్లేరు, టీఆర్ఎస్ సర్వే అని చెప్తున్నారు. అన్ని పేపర్లలో హైలైట్ చేశారు. టీఆర్ఎస్ సర్వే అయినా మేము బయటికి చెప్పినాము, అన్ని పేపర్లు కవర్ చేసినాయి. ఇప్పుడు ఇవాళ మేము చేసిన సర్వే గురించి మాట్లాడుతున్నాను. గతంలో ఎలక్షన్ డిక్లేర్ అయిన కాకముందు కానీ మధ్యకాలంలో కానీ నేషనల్ మీడియా సర్వేలు కూడా చాలా వచ్చినాయి. మీకు ఎక్కడ 16 తక్కువ ఏ నేషనల్ మీడియాలో ఇచ్చారండి? అన్నిట్లో 16 క్లీన్ స్వీప్ అనే ఇచ్చారు. మీ మెజారిటీ ఆఫ్ ద ఛానల్స్ అంతా కూడా క్లీన్ స్వీప్ అనే ఇచ్చారు. సో కాబట్టి ఆ పరిస్థితి ఉంది. ఇవాళ ఏది ఉన్నా కానీ 57.45% మా సర్వేలో ఉంది. సో దానికంటే ఎక్కువనే వస్తాయి ఓట్లు. 16 సీట్లు అయితే గెలవడం ఖాయం. అయితే ఇక్కడ బెంబెలెత్తాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రులు బీజేపీ సభ ఫెయిల్ అయింది, అందుకోసమే దీన్ని ఒక శాంపిల్ గా వదిలేదు. చెప్తుంది కాదు. ఇక్కడ వక్తలు కూడా చెప్పాల్సింది ఏంటంటే పేపర్ కవర్ చేస్తున్నాయా లేదా. ఎల్బీ స్టేడియం ఫెయిల్ అయింది, టీవీలు చూపించినాయి అని అంటున్నారు. మళ్ళీ ఇంకో పక్క నుండి పేపర్లు మా న్యూస్లు కవర్ చేస్తలేవు అని అంటున్నారు. ఇది ఎల్బీ స్టేడియం సభ ఫెయిల్ అయింది ఒక పేపర్ ఏదో 13వ పేజీలు ఇచ్చింది. అయితే ఇప్పుడు బేసిక్ దాని మీద మన మంత్రి మల్లారెడ్డి గారు కూడా క్లారిఫికేషన్ ఇచ్చిండ్రు. దాని మీద క్లియర్ గా చెప్పిండ్రు. ప్రజలు అన్ని వెహికల్స్ ఆన్ ద వే ఉండే ట్రాఫిక్ జామ్ అయిపోయి సిటీ టైము, ఈవినింగ్ టైము, ట్రాఫిక్ టైంలో వెహికల్స్ అన్ని అయిపోయినాయి. ఎందుకంటే మా భువనగిరిలోనే మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కేసీఆర్ గారు సభ ఉన్నప్పుడు టౌన్లో సెంటర్లో గ్రౌండ్లో మీటింగ్ పెట్టినాము. 40,000-50,000 మొబిలైజేషన్ చేస్తే ఏమైపోయిందంటే ఊరవతలనే వెహికల్స్ అన్ని ఆపేసిండ్రు. అందరు నడుచుకొని 2 కిలోమీటర్ల లోపల వచ్చేసరికి టైం అయింది, అంత స్ప్రెడ్ అయిపోయినారు. సో ఆ పరిస్థితి హైదరాబాద్ లో ఉండదనేది అనుకోవడం మాత్రం తప్పు మనది. ఎందుకంటే ఈవినింగ్ పీక్ ట్రాఫిక్ టైము
మొబిలైజేషన్ మోర్ దెన్ 3 lakh people మొబిలైజేషన్. కాబట్టి వెహికల్స్ అన్ని జామ్ అయిపోయినాయి. సీఎం గారే వేదికకు వచ్చే పరిస్థితి లేకుండా నింపిన చరిత్ర మీ పార్టీ పెరేడ్ గ్రౌండ్ 15-16 లక్షల కెపాసిటీ గ్రౌండ్ నింపిన చరిత్ర ఓపెన్ కదా. అదే నేను చెప్పేది. ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్ ఉన్నది, పార్కింగ్ యాంపుల్ పార్కింగ్ స్పేస్ ఉన్నది. అక్కడ కూడా బయట ఇస్తారు, అక్కడ దానికి వెహికల్ ఎలా చేయరు, చివరి ఎక్కడో ఇస్తారు. గ్రౌండ్ పెద్దది అంటుంది. లాల్బోర్ స్టేడియం అనేది సిటీ సెంటర్ లో 30,000 కెపాసిటీ, అంతా కొట్టినా 30,000 అంతే. అదే అండి. సో 30,000 కాదు, మీకు స్టాండ్స్ లో కూర్చుంటే 30,000 లేదండి. స్టాండ్స్ 20,000 పైన ఉంది. స్టాండ్స్ లో కూర్చుంటే 20,000 పైన. మధ్య సెంటర్ గ్రౌండ్ అంత కలిపితే 1,00,000 దాటుతుంది. అయితే ఇప్పుడు ఫెయిల్ అయ్యేది ఏం లేదు. పబ్లిక్ ఆల్ ద వే ఉన్నారు, అందరు వస్తున్నారు. సీఎం గారు మిర్యాలగూడ సభ కూడా అయిపోయేసరికి 6:30 దాటింది, చీకటి కూడా అయింది. మరి బేగంపేట రావటం, ఆ ట్రాఫిక్ అంతా రావటం ఇబ్బంది అవుతుందని లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసుకున్నారు. సో పోస్ట్పోన్ చేసింది, తర్వాత డేట్ పెట్టుకొని చేసుకుందాం అనే దాని మీద చేసింది. సో దానికి ఇంత డిస్కషన్ కూడా అవసరం లేదు. సో అన్ని మీటింగ్స్ అవుతాయి. ఇప్పుడు మోడీ సభలు అవుతున్నాయి, రేపు రాహుల్ గాంధీ సభలు అవుతాయి. ఇవన్నీ పబ్లిక్ వచ్చేది లేదు, అందరు చూస్తారు. రేపు ఓట్లేస్తారని గ్యారంటీ కూడా లేదు. మీకు సభలు పెట్టినా లాస్ట్ మీకు అప్పుడు 2009 లో ఏది మన చిరంజీవి గారు కూడా విపరీతమైన జనాలు వచ్చిండ్రు. ఓట్లు పడ్డాయా లేదా అనేది సెకండరీ. అది కాబట్టి సరే మీటింగ్లు అనేది మనం అరేంజ్ చేసుకుంటాము, చేస్తాము. కాకపోతే ఫెయిల్ అనేది ఏం లేదు అక్కడ. డెఫినెట్ గా మా సర్వే, మేము చేసుకున్న సర్వే కాదని అంటలేదు, మేము చేసుకున్న సర్వే అది మీరు ఎట్లా విశ్లేషించుకున్నా మాకు మాత్రం 57.45% తగ్గకుండా ఓట్లు పడుతున్నాయి యావరేజ్ లా. అండ్ మేము 16 సీట్లు గెలవబోతున్నాము. సెంట్రల్లో పరిస్థితి ఏంటంటే, సెంట్రల్లో బీజేపీ మోడీ, ఇప్పుడు మీరు మనమే చూసినాం 2014లో మోడీ అనేది బాగా వచ్చింది గ్రాఫ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ గ్రాఫ్ వచ్చినందుకే వాళ్ళకు 3 దశాబ్దాల తర్వాత ఒక పార్టీకి సింగిల్ మెజారిటీ రావడం, సొంత మెజారిటీ రావడం అనేది 3 దశాబ్దాల తర్వాత వచ్చింది. ఎందుకంటే ఆ వేవ్ వచ్చింది. ఇప్పుడు ఆ వేవ్ లేదు. వాస్తవంగా మనం చూసినట్టయితే మోడీ గారు చేసింది దేశానికి ఏం లేదు, రాష్ట్రం పక్కన పెట్టింది, దేశానికి ఏం లేదు. జిఎస్టీ, డిమానిటైజేషన్, స్వచ్ఛ భారత్ ఒక్కటి తప్ప వేరే ఏం చేసింది లేదు ఇక్కడ. కానీ అది అందరూ చేసే విషయం. ఆ బేస్ మీదనే కదా 10-11 స్థానాలు బీజేపీ ఎంపీలు రిజైన్ చేస్తే ఓడిపోయిన పరిస్థితి కూడా ఉన్నది కదా బీజేపీకి. మరి అవన్నీ కూడా బేరే చేసుకుంటే బీజేపీ వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ ఎన్డీఏకు 150-160 దాటే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మీరెందుకు క్లైమ్ చేసుకుంటారు? భయపడిపోతున్నారు. రాహుల్ గాంధీ, మోదీ నన్ను చూసి భయపడుతున్నారు. నేను ఢిల్లీలో ఎక్కడ అడుగు పెడతానని ఓడిపోతున్నారు. జాతీయ పార్టీ పెడతారు, గంభీరమైన ప్రకటనలు ఇస్తున్నారు. అంత కెపాసిటీ ఉందా? ఇది మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా రీజనల్ పార్టీస్ గట్టిగా ఉన్న రాష్ట్రాలు అన్ని కూడా బీజేపీ కాంగ్రెస్ ని ఎదిరిస్తున్నాయి. ఎందుకంటే ఈ నేషనల్ పార్టీస్ పైన ఉండి రాష్ట్రాలకు బాగు చేయట్లేదు, రాష్ట్రాలకు ఇంట్రెస్ట్ ని కాపాడుతలే అనే ఉద్దేశం మీద వీళ్ళందరూ అగేన్స్ట్ ఉన్నారు. కాబట్టి ఈ ఫీలింగ్ అనేది ఒకటి వచ్చింది. ఒకనొక స్టేజ్ లో కూడా మనకు మీరు చూస్తే సౌత్ ఇండియా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు నార్త్ ఇండియా ప్రైమ్ మినిస్టర్స్ ఉంది, సౌత్ ఇండియా వాళ్ళని ఇది చేస్తున్నారు కూడా ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా మాట్లాడినరు. కాబట్టి ఈ పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రీజనల్ పార్టీస్ గట్టిగా ఉన్న రీజనల్ పార్టీస్ అందరూ కూడా యాంటీ కాంగ్రెస్, యాంటీ బీజేపీ కింద ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ సవాల్ చేసేందుకు అవకాశం ఉంది, కొంత సీటింగ్ ఉంది. వాళ్ళు ఏమనాలి? వాళ్ళు కూడా వాళ్ళని చూస్తే ఢిల్లీ ఇంకా అసలు కంపించిపోవాల్సిన అవసరం ఉంటుంది. 16 సీట్లకే ఒరికిపోతుంది. మేము 16 సీట్లతో రాజ్యం వెళ్తామని అంటలేదు. ఫెడరల్ ఫ్రంట్ కింద అంతకంటే పెద్ద పెద్ద వాడుతున్నారు. చాలా క్లియర్ గా వారు చెప్పేది ఏంటంటే, ఫెడరల్ ఫ్రంట్ లో రీజనల్ పార్టీస్ అన్ని కలుపుకొని రాజ్యం వెళ్తామని అన్నారు. అంతేగా నేను ఒక్కడిని 16 సీట్లతో అట్లా ఇస్తే తెలంగాణకు రావాల్సిన నిధులు కానీ అన్ని చేసుకునే స్ట్రెంత్ ఉంటుంది, నంబర్స్ ఉంటాయి. ఏంటంటే మీ వాళ్ళు అందరితో కలిసినప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తారంటే 16 సీట్లు వస్తే తెలంగాణను బాగా నిధులు తెచ్చుకుంటాం, అద్భుతంగా చేసుకుంటాం, మనం
కొంత క్రియాశీలకంగా ఉండగలుగుతాం అనే మాట చెప్తే ఎవరు కాదని అది లాజికల్ పాయింటే. అది అంటున్నారు కదా. మించి చెప్తున్నారు కేసీఆర్ గారు. అది మించి ఏం చెప్పట్లేదు. అదే విషయం చెప్పేది వాళ్ళు వణికిపోతున్నారని, లేకపోతే అక్కడ ఏదో సునామీ రాబోతుందని పెద్ద పదాలు చెప్పేసరికి కొంత ఏమైపోయింది, రీజనల్ ఫీలింగ్ ఏర్పడ్డది కాబట్టి బీజేపీ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు వణికిపోతున్నారు. రీజనల్ ఫీలింగ్ ఏం రాలేదు. రీజనల్ ఫీలింగ్ వచ్చిందనడం సపోజ్ సందీప్ గారు, ఎందుకంటే రాలేదు ఇప్పటి వరకు. మళ్ళీ వీళ్ళు అదే కూడా తీసుకురావాలనుకుంటున్నారేమో. ఒకటే రోజు కేసీఆర్ గారి కంటూ ఒక విజన్ లేదు జాతీయ స్థాయిలో. అంటే తను ప్రధానమంత్రి అయితేనో, లేకపోతే ఫెడరల్ ఫ్రంట్ పెడితేనో, ఫెడరల్ ఫ్రంట్కి నాయకత్వం వహిస్తేనో ఈ దేశ ప్రజలకు లేదా దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు ఈ ప్రయోజనం ఒసగూరుతుందని ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నాడు. అంతేకాకుండా ఆయన చెప్తున్నారు కదా, దేశంలో రైతులందరినీ నేను సస్యామలం చేస్తా, గుణాత్మక మార్పు చేస్తా, దేశాన్ని మార్చేస్తా. మీరు విజన్ లేదని చెప్తే ఎట్లా అంటే 1-2 అంశాల మీద చెప్పడం. రైతులు నీళ్లు తప్ప అని ఏం మాట్లాడలేదు. 70 టీఎంసీల నీళ్లు పోతున్నాయి, 30 వాడుకుంటున్నాం, ఇంకా 40 టీఎంసీల నీళ్లు వాడుకున్నాం. 70 టీఎంసీలు, 70 లక్షల టీఎంసీలు, 70,000 టీఎంసీలు అదే చెప్తుండు. కానీ ఏ విషయం పైన కూడా స్పష్టంగా ఆయన ఒక విజన్ అనేది చెప్తలేడు. ఇంకోటి ఏంటంటే ఈయన రేపు 16 గెలిస్తే ఎట్లా చక్రం తిప్పుతాడు అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి సందీప్ గారు అన్నదాంట్లో నేను కొంచెం ఏకీభవిస్తాను. రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉంది ఆయా రాష్ట్రాల్లో, ఉంటుంది. మన పక్కన ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీలే, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలే ఉంటాయి. కానీ ఆయా ప్రాంతీయ పార్టీలతో మీరు ముందుగా అలయన్స్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? గతంలో దేవగౌడ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆయన దేశవ్యాప్తంగా ఏం తిరగలే, ఆయనకు వచ్చిన సీట్లు కూడా చాలా తక్కువ. కానీ అప్పటికి భాగస్వామ్యమైనటువంటి నేషనల్ కాంగ్రెస్ కర్ణాటకలో మీరు భాగస్వామ్యం చేసుకున్నారు ముందు జేడీయూ తోటి. నేను చెప్పనండి సందీప్, ఎలక్షన్ తర్వాత మీరు కలిస్తే ఎలక్షన్ తర్వాత మీరు చెప్పేది నడుస్తాయండి. ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ జేడీయూ కలవచ్చు, గోవాలో ఎలక్షన్ తర్వాత బీజేపీ ఇతర పార్టీతో కలవచ్చు, ఎలక్షన్ తర్వాత కలవచ్చు, ఎలక్షన్ లో అగేన్స్ట్ పోటీ చేసి కలవచ్చు. కానీ ఇప్పుడు మేము ముందే అలయన్స్ పెట్టుకోవాలని మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మొత్తం ఇవ్వడం లేదు. అంటే ఎగ్జాంపుల్ చెప్పిన దేవగౌడ గారిది ఆ రోజు తక్కువ వచ్చినా కూడా ప్రైమ్ మినిస్టర్ కాగలిండు అంటే బికాస్ ఆఫ్ నేషనల్ ఫ్రంట్ లో ఆయన ఒక భాగస్వామ్యం కాబట్టి. ఇవాళ మీకు ఏ ఫ్రంట్ ఉంది, ఏ ముఖ్యమంత్రి మీకు సపోర్ట్ చేస్తున్నారు? 100 సీట్లు చేస్తున్నారు చెప్పండి. 100 సీట్లు క్లైమ్ చేసుకుంటారు చెప్పండి. మేము 273 సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని చెప్పగలుగుతున్నాం. మీకు అది ఉందా చెప్పండి? 273 సీట్లు దాటలేరు మీరు. చెప్పాల్సింది నేనేమన్నా 543 స్థానాలకు పోటీ చేసి ఏపీ తెలంగాణలో మీకు ఒక సీట్ వచ్చే పరిస్థితి లేదు. ఇదండయా సందీప్ గారు, నేను ఏమంటున్నాం, మాకు అర్హత అవుతుంది కదా 543 సీట్లకు. అర్హత ఉన్నప్పుడు 273 రావచ్చు అని మేము అనుకుంటున్నాం. మాకు అది ఉంటుంది. నువ్వు 16 సీట్లకే కదా నీకు అర్హత ఉన్నది, నువ్వు 16 సీట్లు ఎట్లా ప్రధానమంత్రి అవుతావు నేను అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఇక్కడ వారి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. మీరు మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో తీసుకుంటే శ్రీనివాస్ గారు 1,15,000 ఓట్లు పోలైతే వీళ్ళ చంద్రశేఖర్ గౌడ్ అని వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 15,000 ఓట్లు. అంటే 1,09,600. మా పార్టీ నుంచి ఎవరికి బీఫామ్ సపోర్ట్ చేయలేదు. సుధాకర్ రెడ్డి గారు చీఫ్ విప్ కదా, చీఫ్ విప్ కదా, మామిడి చంద్రశేఖర్ గారు బీఫామ్ ఎలక్షన్ లో బీఫామ్ పార్టీ తరఫు నుంచి మేము డిక్లేర్ చేయలేదు, ప్రచారం చేయలేదు. చెప్పండి, నా తర్వాత నువ్వు మాట్లాడు. ఏమంటున్నాంటే ఇది బీఫామ్ ఎలక్షన్ కావంటారు. 2013లో వీళ్ళు నల్గొండ జిల్లాకు చెందిన వాళ్ళు, వీళ్ళ జిల్లాలో వరదారెడ్డిని ఇలా చేవెళ్ళ రంజిత్ రెడ్డి వాళ్ళ బాబాయ్ నిలబడ్డాడు టీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని. అక్కడ గెలిచిన టీచర్ ఎమ్మెల్సీ పూలరవీందర్కు కండువా కప్పారు. పాతూరు సుధాకర్ రెడ్డి గారు నేను అప్పుడు ప్రపోజల్ క్యాండిడేట్ ఆయన 2013లో టీఆర్ఎస్ గుర్తు మీద టీఆర్ఎస్ కండువా కప్పుకొని కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. ఇదొకట. మామిడి చంద్రశేఖర్ గౌడ్ గారు ఆర్టీఏ ఉన్నాయన మొన్న రిజైన్ చేసి టీఆర్ఎస్ భవన్లో కండువా కప్పుకొని పోటీ చేసిండు. మరి నిజంగానే మీరు బీఫామ్ ఇవ్వలేదనుకోండి, చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి గారు శాసనమండలిలో మీరు బీఫామ్ ఇవ్వకపోతే మీ పార్టీ వాళ్ళు మీకు తెలియకుండా మీ మనోభావానికి విరుద్ధంగా పోటీ చేస్తే వాళ్ళపైన ఎందుకు చర్య తీసుకోలేదు? పైగా వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు జగదీశ్వర్ రెడ్డి గారు, వీళ్ళ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి గారు పూల రవీందర్కు సన్నాహక సదస్సు పెట్టి మన పార్టీ అభ్యర్థి అని చెప్పడం నిజం కాదా? అక్కడ ఈటెల రాజేందర్ గారు, వినోద్ గారు ఎంతమంది పేరు చెప్పారే? అంటే గెలిచిన ఒకటి, గెలవకపోతే ఒకటి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే 1,10,000 ఓట్లలో 15,000 వచ్చినాయంటే 95,000 మంది దాదాపు
మిమ్మల్ని reject 3 కోట్ల ఓట్లలో పర్సెంటేజ్ ఆఫ్ ఇది కూడా చూసుకోవాలి. ఏం పర్సెంటేజ్ సార్ మీరు అట్లే ఉన్నారు? 1,10,000 ఓట్లలో 15,000 వచ్చాయి గ్రాడ్యుయేట్లు అంటే టీచర్ ఎమ్మెల్సీ చేస్తాను వారు 4 అన్నారు. 5వ స్థానం అండి అది 5వ స్థానం. ఇప్పుడు మేధావులు 11వ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి, 10 రోజులు టైం, 10 రోజులు 23వ తారీఖు మీకు వ్యతిరేకంగా 24 ఇక్కడే కూర్చున్నారు. ఎవరే పరిస్థితి ఉన్నారో 24 తారీఖు ఇక్కడ అది మాట్లాడండి. మాకేమిటి కాదు మీకేమిటి కాదు. ఏ కేసీఆర్ చెప్పలేదు టీఆర్ఎస్ భవన్లో వాళ్ళ బీఫామ్లు టెక్నికల్ గా ఇవ్వకూడదు కాబట్టి ఇవ్వలేదు, కానీ క్యాండిడేట్లు మనలో గెలిపించుకోవాలని అని చెప్పారు. అట్లా కూడా చెప్పినట్టు లేరులేండి. అట్లే మా పథకాలు కాపీ కొడుతున్నారు అనేది ఏం చేశారు, ఏం చేయలేదు. మా పథకాలు కాపీ కొడుతున్నారు, మా రైతు బంధు నకలు కొట్టారు, మోదీ గారు ఏముంది చేయడానికి అనేది వాళ్ళ వాదన. బేటీ బచావో బేటీ పడావో పెట్టినాం. వీళ్ళ పథకమా కాపీ? అది మా దగ్గర 157 పథకాలు ఉన్నాయి, మీ దగ్గర 50 కూడా లేవు పథకాలు. ఇలాంటి కాపీ కొట్టడం అనేది లేదు. రైతు బంధు విషయం లేదంటే ఒక మంచి స్కీమ్ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న తప్పులను సవరించిన మేము 200 ఎకరాలు 300 ఎకరాలు కూడా ఇవ్వడం కరెక్ట్ కాదు. స్కీమ్ కాపీ చేసింది వీళ్ళు ఏమంటే కాపీ కొట్టడం కూడా రాదంటారు, కాపీ కొట్టేది అంటారు. డబల్ మాటలు వీళ్ళే మాట్లాడతారు. అందులో ఉన్న మంచిని తీసుకుంటాం. రాజకీయాలు ఎప్పుడు వాళ్ళు ఒకటి చేసి కాబట్టి దాన్ని తీసుకోకూడదు అనుకోలేదు. బీజేపీ ఏంటంటే ఏమన్నా మంచి ఉంటే రైతుల విషయంలో చేయాలి. మోడీ గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే రుణమాఫీ మంచిది కాదు, ఎందుకంటే అందరూ రైతులు బ్యాంకులో రుణం తీసుకోరు. రుణం తీసుకున్న రైతుకు నువ్వు ఏం చేయనట్టు. రెండోది, రుణం తీసుకున్న దాంట్లో కొంతమంది కడతారు, కట్టిన రైతులకు నువ్వు మాఫీ చేయట్టు. కట్టిన రైతుకు ఇవ్వట్లేదు, నువ్వు ఒక నిజాయితీగా కట్టిన రైతుకు ఇవ్వట్లేదు. మిగతా వాళ్ళు నిజాయితీ కట్టలేదు కాదు, ఇబ్బందులు ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు. నువ్వు ఇస్తే అందరు రైతులకు చెందాలి. అందరు రైతులు అంటే ఎలిజిబుల్ రైతులకు, బీద రైతులకు చెందాలి. అందుకే 5 ఎకరాల లోతు రైతులకు స్టార్టింగ్ గా 6,000 రూపాయల సంవత్సరానికి ఇస్తున్నాం. అది ఎందుకంటే 200 ఎకరాల వరకు ఎట్లిస్తాం సార్. ఇప్పుడు ధర ఎట్లుంది, భూమి ధర కోట్లలో ఉన్నారు రైతులు. 200 ఎకరాలు అంటే కోట్ల ఆస్తిపరుడు. కోట్ల ఆస్తిపరుడికి ప్రభుత్వ సంక్షేమం అంటాం దాన్ని. అది అటువంటివి చేయకూడదని అందుకే వాళ్ళు చేసిన తప్పులను సవరించి మేము చేస్తున్నాం. ఇంకొక విషయం, ఓటింగ్ ప్యాటర్న్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత స్వీప్ వచ్చింది టీఆర్ఎస్ కు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత ఘోర పరాభవం జరిగింది. దీనికి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 7 స్థానాలు ఓడిపోయి 7 బీజేపీ గెలిచింది. అసెంబ్లీ లోక్సభ స్థానం 2014లో. మళ్ళీ అసెంబ్లీ స్థానం వచ్చినప్పుడు 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. 3 సీట్లే. అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఎంపీ ఎన్నికలకు ఎంత ఓటింగ్ సిస్టమ్ ఎంత తేడా ఉంటుందో అది వీళ్ళకి టీఆర్ఎస్ తెలియట్లేదా? తెలిసినా కానీ లోపల భయపడుతూ బయటికి ప్రజల మైండ్ గేమ్ ద్వారా మభ్య పెడదామని ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు 16 అది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు 11 గెలిచారు. 3 వేరే పార్టీ ఎంపీలను కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, టీఆర్ఎస్ టీడీపీ నుంచి మల్లారెడ్డి, తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నారు. మళ్ళా ఇది ఎంఐఎం మీకేనా 15 సీట్లకు మీరు ఏం సాధించారు? ఏం సాధించారంటే మీరు అబ్సల్యూట్ మెజార్టీతో ఉన్నారుగా, అప్పుడు మాట్లాడడానికి ఎక్కడ మెజార్టీ ఎక్కువ ఏం చేస్తారు మీరు? అప్పుడు ఏం కదా రాదనేది వాళ్ళ లెక్క. కాబట్టి పరిస్థితి మీ సగం మంది మీరు టికెట్ ఇచ్చుకోలేదు, అది వేరు కదా. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? కేసీఆర్ బిడ్డకి టికెట్, రాజనాయక్ బిడ్డకి టికెట్, మల్లారెడ్డి అల్లుడికి టికెట్, శ్రీనివాస్ యాదవ్ కొడుకు టికెట్. ఇది వీళ్ళు డబ్బున్న టికెట్, ఇండస్ట్రియల్ టికెట్, ఉద్యోగాల పోరాటం చేసిన ఇవ్వట్లేదు. అవమానం చేస్తారు వాళ్ళకు, బుద్ధి చేస్తారు. మేము కాదండి, మాకు క్యాండిడేట్ తక్కువ ఉన్నారు, ప్రజాబలం ఉన్న క్యాండిడేట్ లేరు. మేము ఓపెన్ చెప్తున్నాం. మీరు ఇంతమంది 88 ఎమ్మెల్యేలు గెలిపించుకొని వేరే పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు నీతి బాహ్యంగా తీసుకుంటూ రాజీనామా చేయించుకుంటా అంటే పార్టీ ఫిరాయింపుల బిల్లుకు తూట్లు పడుస్తూ మన స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ చాలా నీతి రాజకీయాలు చేస్తూ నీతి చెప్తున్నారు. చాలా ఉన్నాయి. రైట్ డైలాగ్ గారు ఏంటి ఎట్లా చూడొచ్చు ఈ గంభీరమైన ప్రకటనలు? బీజేపీని టార్గెట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఒక కోణంలోనే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అనే రకమైన విమర్శలు కాంగ్రెస్ మిగిలిన టీడీపీ వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్న పరిస్థితి. కానీ మోదీని సవాల్ చేస్తున్నారు కదా, రా బస్తీ మీద సవాల్ తేల్చుకుందాం, ఢిల్లీలో నేను కూర్చుంటా అని అంటున్నారు. ఆయన సవాల్ చేసినట్టు అవపడుతుంది. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుకుంటా ఈ మధ్య 2-3 రోజుల క్రితమే మాకు వైసీపీ ఇటు టీఆర్ఎస్ 2 మిత్రపక్షమే మాకు అంటే మరి దాన్ని మనం ఇప్పుడు పేపర్ లో వచ్చింది, టీవీలో వచ్చింది, మా మిత్రులే అన్నారు. మిత్రులే
ఓడైతే వాడారు. సరే అది ఏ కోణంలో ఎందుకు వాడారు, ఎట్లా వాడారు అనేది వాస్తవం కదా. అది ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఫ్రంట్ లో లేరని చెప్పొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ డైరెక్ట్ చెప్పారు ఆయన. మీడియాలో వచ్చే ఓట్లను కొల్లగొట్టడం కోసం చేసే గోబెల్స్ ప్రచారం. శ్రీనివాస్ గారు ఇప్పుడు అంటే ఆ కేంద్ర మంత్రి బీజేపీ ఓట్లు కొలగొడతారు. పేపర్ లో వచ్చింది, తర్వాత టీవీలో వచ్చింది. చెప్పాను బీజేపీ విషయం చెబుతున్నాయి, ఏ తప్ప పట్టలేక దుష్ప్రచారం చేస్తున్నాయి, గోబెల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయి. సరే ఇప్పుడు మాట్లాడింది అయితే ఈ మాట్లాడినట్టు ఇస్తారు కదండి. మిగతా ఏదో వ్యాపారస్తుల సదస్సుకు దేనికి వచ్చి మాట్లాడినట్టు నాకు గుర్తు. మాట్లాడిన మాట వాస్తవం. మోడీ గారు చెప్తారు వీఆర్ వన్ టీమ్, ఇండియా టీమ్ అని ప్రధానమంత్రి రాష్ట్రాల ముఖ్యమంత్రి మెంబర్ అది. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ దగ్గర ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, టీఆర్ఎస్ అయినా, ఈవెన్ ఎంఐఎం కూడా ముఖ్యమంత్రి అంటే ముస్లిం లీగ్ ముఖ్యమంత్రి ఉన్నారు. దేశం విషయం పనిచేసి అందరూ కలిసి పనిచేయాలి. కలిసి పనిచేసింది వేరు, ఎలక్షన్ ఓపెన్ అనేది వాళ్ళ వాదన. కలిసి పోటీ చేసినాయి ఎలక్షన్ లో. బీజేపీ టీడీపీ చేసినాయి కదా, బీజేపీ చేయలేదా? చేసినాం మేము. మద్దతుతో కూడా మీరు పోటీ చేశారు కదా. నిజామాబాద్ లో ఎలక్షన్స్ లో మీ ఎండ లక్ష్మణకు టీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా? మీరు టీఆర్ఎస్ కమ్యూనిస్టులు వీళ్ళంతా కలిసారు కదా 2009. ఇప్పుడు ఏదేమైనప్పటికి కూడా వాస్తవ పరిస్థితి అర్థం చేసుకుంటే అంటే ఇటు బీజేపీకి మెజార్టీ రాకపోయినా, ఇటు కాంగ్రెస్ మెజార్టీకి రాకపోయినా, ఏ ఒక్క పార్టీ లేకపోయినా ఏ ఫ్రంట్ కూడా ముందు పోయే సమస్య ఉండదు వాస్తవానికి. తర్వాత ఉన్న 16 సీట్లతో గెలిచినా కానీ ఈ కేసీఆర్తో దాంట్లో అయ్యేది కూడా ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే అంటే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు, మాకు అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, తర్వాత నవీన్ పట్నాయక్ ఉన్నాడు, తర్వాత మమతా బెనర్జీ ఉన్నది, తర్వాత ఇదంతా వచ్చింది. మమతా బెనర్జీ నిన్న వచ్చి ఆడ వైజాగ్ వచ్చింది. అంటే అంటే పైన మమతా బెనర్జీతో మాట్లాడినా అని ఆడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మమతా బెనర్జీ అసలు ఈ ఫ్రెండ్ గురించే మాట్లాడాలి. వాళ్ళ కూడా ఈ రోజు కూడా మాట్లాడలేదు. నవీన్ పట్నాయక్ గారు మాట్లాడినట్టు తెల్లారే వచ్చి మేము అదంతా ఏం లేదని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఎంపీ వచ్చి ఆడ చంద్రబాబు నాయుడు దగ్గర కలిసిపోయిన సంగతి చూసినాం. కాబట్టి ఏంటంటే ఇదంతా డ్రామా, ఇదంతా వాస్తవ పరిస్థితి. గోయల్ గారు చెప్పినట్టుగానే రేపు ఎలక్షన్ అయిన తర్వాత తక్కువ పడ్డా ఎక్కువ కూడా ఇచ్చేస్తారు. ఎక్కువ ఉన్నాయి కామన్ ఏం చేస్తారు. పక్కన ఎంఐఎం ఉంది కదండి, ఎంఐఎం కాదని బీజేపీకి ఇస్తాడు. అవునండి, అట్లయితే మొన్న కవితకే మంత్రి పదవి వచ్చేది. అలయన్స్ పెట్టుకున్నాం టీఆర్ఎస్ తోటి. మీరు చూడండి, ఎంఐఎం అయినా అంటే ఎంఐఎం ని ఇటు బీజేపీని రెండింటి సమాన దూరంగా తీసుకుపోతుంది కేసీఆర్ గారు. చాలా దాంట్లో తేడాలి అంటే తెలిసి కూడా. ఇప్పుడు దేశం అంతా ఎందుకు పెట్టలేదండి ఎంఐఎం క్యాండిడేట్లు మరి. కానీ ఈ సర్వేలో సరే మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈ సర్వేలో రామరెడ్డి ఈ సర్వేలో వీళ్ళు చేసిన సర్వేలో మైనారిటీలు 60% టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు. హిందువులు ఆయన నిన్న మొన్న మాట్లాడిన సంఘటన 80% హిందువులకు ఆకర్షించుకోవడం 60కి అది కాంగ్రెస్ కు టర్న్ అయ్యారని మాటలు. హిందువులందరేమో బీజేపీకి, ముస్లింలందరూ నాకు వచ్చే విధంగా ఆయన మాట్లాడినట్టు. ఇప్పుడు శ్రీనివాస్ గారు పీయూష్ గోయల్ గారు వచ్చేదో మాట అన్నారంటే అది మాకు సంబంధం లేదు. మీ 2014లో దిగ్విజయ్ సింగ్ గారు కూడా మాట్లాడిండ్రు, కేసీఆర్ టీఆర్ఎస్ మా మిత్రులనని, వైఎస్ఆర్సీపీ మా డిఎన్ఏ అని కూడా అన్నారు. ఏమైందండి? ఎవరైనా కలిసిండ్రా వాళ్ళతో? ఎవరు కలలేదు. కాబట్టి వాళ్ళు ఎవరో కింది స్థాయి నాయకులు ఎవరో మాట్లాడిన దాని అంతవేళ తీసుకొని ఏమన్నారు కేంద్ర మంత్రిని మీరు అంత ఈజీగా. అవునండి, బట్ ఇప్పుడు ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడింది కాదు, ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడింది కాదు కదా. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ కూడా పెద్ద నాయకుడే కదా కాంగ్రెస్ లా. దిగ్విజయ్ సింగ్ గారు పెద్ద నాయకులే కదా. 2014లో వారు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి, సిడబ్ల్యూసీ మెంబర్, వారు మాట్లాడితే కూడా ఏమైందండి? ఆ మాట్లాడిన దానికి అంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు ఏదో మాట్లాడుకుని మేము చాలా క్లియర్ కట్ గా మా నాయకులు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు పార్టీ స్టాండ్ చాలా క్లియర్గా ఉందండి.
బీజేపీ కాంగ్రెస్ ఏతర గవర్నమెంట్ రావాలి సెంటర్లు అనే దాని మీదనే మేము పనిచేస్తున్నాము. దానికి అనుగుణంగా మేము ముందుకు పోతున్నాం. వాళ్ళు మేము మాతో ఉన్నంటే కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు అంటారు. దానికి మేము సంజాయించాల్సిన అవసరం అయితే లేదు. క్లియర్ కట్ ఒక స్టాండ్ మీద ఉన్నారు 100%. అండ్ ఇంకోటి ఎంఐఎం ని బీజేపీ సమర్థం అంటే ఎవరన్నా నవ్వుతారండి? ఎంఐఎం ని ఎంత ఎంఐ పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక సీట్ కూడా క్లియర్ గా ఎంఐఎం మిత్రపక్షం వచ్చిందంటే మోదీ హయాంలో మీరు అడిగినప్పుడల్లా మోదీ గారు మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు. కేటీఆర్ తో సహా. కేసీఆర్ కి ముఖ్యమంత్రి కాబట్టి ఇస్తారు. కవిత గారికి ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది. కేటీఆర్ గారికి ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది. రాష్ట్రపతి ఎన్నికల మద్దతు ఇస్తారు, ఉపరాష్ట్రపతికి ఇస్తారు, డిమానిటైజేషన్కి ఇస్తారు. బీజేపీ వాళ్ళ కంటే మీరే ఎక్కువ ముందెళ్ళి ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో హోర్డింగ్స్ పెట్టారు. ఇక్కడ కేసీఆర్ గారి బొంబేసి హోర్డింగ్స్ పెట్టారు. రామ్నాథ్ కోవింద్ గారికి స్వాగతం, వాళ్ళకి స్వాగతం, వీళ్ళకి స్వాగతం అని. ఇప్పుడు డౌట్స్ వస్తాయి కదా కొంత. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రధాన మంత్రిగా ఏ పార్టీ వాళ్ళు అయినా కానీ స్టేట్ సీఎం కి ప్రధానమంత్రి ఏ స్టేట్ కానీ ఏ స్టేట్ లో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రితో అయితే మంచి కేంద్ర రాష్ట్ర సంబంధం లేదండి. మీరు టీఆర్ఎస్ పార్టీగా బీజేపీ ప్రభుత్వానికి మేము ఎప్పుడైనా చాలా వారిగా మద్దతు ఇచ్చారు. ఈవెన్ పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మోదీకి మీకు కొంత సాఫ్ట్ కార్నర్ ఉందని కదా. మేము ఎప్పుడైనా ప్రధానమంత్రిని కలిసినాం కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాని కలవలే కదా. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ప్రధానమంత్రి మీరు ఇప్పుడు చెప్పేది అపాయింట్మెంట్ ప్రధానమంత్రి కదా. ప్రధానమంత్రినే కలిసినాము. కవిత గారికి అపాయింట్మెంట్ వారు ఎంపీ, షీఈ్ అ కొలీగ్, ప్రైమ్ మినిస్టర్ కి కొలీగే కదా పార్లమెంట్ లో. కవిత గారికి అపాయింట్మెంట్ వచ్చే దాని మీద ఇంత మాట. వాళ్ళ మధ్యలో ఉన్న ఇంటర్నల్ సంబంధం, అలయన్స్ లో వాళ్ళకున్న సంబంధాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. కానీ మేము దూరంగా ఉన్నాం. అవిశ్వాసం పెట్టారు. కొన్ని విషయాలు ఎందుకు సపోర్ట్ చేయలేదు? వ్యతిరేకం కదా, తెలంగాణకు అన్యాయం చేస్తుండే కదా మోదీ. వాకౌట్ చేసినాం కదా. ఎందుకు చేస్తారు? ఓటేసి ఓడించాలి కానీ వాకౌట్ చేయడం. బికాజ్ మేము సందీప్ గారు చెప్తుండ్రు కానీ ఒకటే, ఈరోజు 5 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీకి బాగా అంటగాగింది అనేది నేను ఆరోపించడం కాదు, జనాలు కూడా అనుకుంటున్నారు. బీజేపీ క్లాస్ అయినట్టు కనపడింది నాకైతే. బీజేపీ కూడా సుఖమేం కాదు. ఎందుకంటే బీజేపీ ప్రోత్సహించడం వల్లనే కేసీఆర్ గారు ఈరోజు మోడీని పాలమూరు క్లాక్టర్ అనే స్థాయికి ఎదిగిండు. ఎందుకు చెప్తా ఉన్నానంటే వీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మేము అడగాల్సిన మీరు అడిగినరు, ఇక మాకేం లేకుండా చేసిండ్రు. ఎందుకంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు ప్రయోజనం చేకూర్చే ఒక యూనివర్సిటీ కోసం ప్రయత్నం చేయలేదు. ఒక బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ చేస్తే కొన్ని లక్షల మందికి ఉద్యోగ కాంగ్రెస్ ఏం చేసిందండి? అసలు ఏం మాట్లాడుతారు? విభజన చట్టంలో పెట్టారు కదా సందీప్ గారు, దాన్ని ఏం పెట్టారు సార్? ఛానల్ నుంచి ఏం మాట్లాడతారు? ప్రధాని కట్టం నేనేమంటున్నా, తెలంగాణకు ఏం చేసింది అంటున్నారు కదా. తెలంగాణలో ఉన్నటువంటి భారీ ప్రాజెక్టులు కట్టినంత కూడా కాంగ్రెసే. ఎవరు కట్టిండ్రు ప్రాజెక్టులు? ఇలా డిఆర్డిఏలు, బిహెచ్ఏలు ఇవన్నీ ఎవరు? కాంగ్రెసే. అయినా కూడా విడిపోతుంటే గొడవ చెట్టులో మేము పెట్టినాం తెలంగాణకు అన్యాయం జరగొద్దని. నేను లక్షల ఉద్యోగాలు కూడా ఎన్నికేసుకోవాల్సిన లక్షలా అని లక్షలే చెప్తున్నా. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వల్ల లక్షల మందికి చెప్పకపోతే చెప్తున్నాడు. ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటు ఉపాధి కల్పన కూడా దొరుకుతుంది. మరి ఎందుకు ప్రయత్నం చేయలేదు టీఆర్ఎస్ వాళ్ళు? భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇవ్వలేదు? అదేవిధంగా విశాఖ దీన్ని మన కోచ్ ఫ్యాక్టరీ లేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది వేయలేదు. వాళ్ళ ఎంపీ ప్రాతినిధ్యం వహించినప్పుడు ఏం చెప్పింది? 100 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తున్నది. అది కూడా తీసుకురాలేదు. ఈ 4.5 ఏళ్ళుగా మీరు ఏం చేయలేరు. మీరు ఏం చేయలేదు కాబట్టి మీ ఎంపీలను మీ కేసీఆర్ గారు తప్పించండు. సాక్షాత్తు ఫ్లోర్ లీడర్నే తప్పించండు. ఏమని? నువ్వు అసమర్థురా బాబు అని చెప్పేసి. అంటే మీరు పార్లమెంట్లో ఏం చేయకుండా బీజేపీతో మీరు అన్నారు, నేను అడగాల్సింది మీరు అన్నారు అదే. ఎందుకు మీరు మద్దతు ఇచ్చిండ్రా రామ్నాథ్ కోవింద్ గారికి? దళితులు అంటారా? అవతల కూడా మీరా కుమార్ ఉంది, ఎందుకు ఇవ్వలేదు మీరు? ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చిండ్రు, రాజ్యసభ వైస్ చైర్మన్ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిండ్రు. మీరు ఉపరాష్ట్రపతి గారు వస్తే, వెంకయ్యనాయుడు గారు ఫస్ట్ రాష్ట్రానికి వస్తే స్వాగతం పలికి సన్మానం చేసింది మీరు. మీరేమంటారు? మేమేమంటే ప్రోటోకాల్ నాకు అన్ని తెలుసండి ఎట్లా సన్మానం చేసిండ్రో, నా అంతర్గత కూడా చెప్తా. అయితే వాళ్ళు ఏమంటే ప్రోటోకాల్ అంటారు. ప్రోటోకాల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోటోకాల్ ఉంటుంది. కానీ ప్రజలకు కావాల్సినటువంటి ఇవి కూడా తీసుకురావాలి కదా.
ఇవాళ జోన్లు తెచ్చిండ్రు, శాస్త్రీయంగా లేవు జోన్లు, ఆదర బాదరగా జోన్లు తీసుకొచ్చిండ్రు. ఎప్పుడు 27 ఆగస్టు 2018 రోజు, 31 ఆగస్టు 2018 రోజు 124 జియో ఇచ్చిండ్రు. ఈ రోజు వరకు కూడా ఏం అమలు చేయలేదు. మీరు ఇన్నాళ్ళు చేయండి, ఇప్పుడు 16 సీట్లు ఇస్తే ఏం చేస్తారు? ఇప్పుడు 16 ఉన్నాయి కదా, ఒక మన నంద్యాలయ్య గారు తప్పితే ఇంకా అందరు మీరే కదా, నంద్యాలయ్య గారు, దత్తాత్రేయ గారు తప్పితే అందరు మీరే కదా. మరి ఎందుకు తీసుకురాలేదు మీరు? ఏం విషయంలో ITI గారు కారిడార్ ఇచ్చినామండి మేము సెప్టెంబర్ 19, 2013 ఆయన అంటూ ఏం చేసింది కాంగ్రెస్ అని. ఇప్పుడు అది తెలుసు కదా మీకు, 2,50,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి, 25 లక్షల మందికి 30 ఏళ్లలో ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయన్న. మరి మీరు ఎందుకు తీసుకురాలేదు? మీరు ఎందుకు రామరెడ్డి పెద్ద అంటే ఎందుకు చూస్తావు? రద్దే చేసి ఎందుకు రద్దు చేసి అంటే ఇవన్నీ చేయలేదు వీళ్ళు. అయిపోలేదు. ఇవన్నీ చేయకుండా ఒకరికొకరు అంటగాగి మీరు అన్నది కరెక్టే. హరీష్ రావు పోతే అపాయింట్మెంట్, కవిత పోతే అపాయింట్మెంట్, KTR పోతే అపాయింట్మెంట్, వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు లేకుండా. యోగి ఆదిత్యనాథ్ పేపర్లో చెప్పుకున్నాడండి, మోడీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు కాబట్టి నేను తిరిగి వచ్చాను అని చెప్పేసి 3 సార్లు చెప్పుకున్నాడు. అంటే యోగి ఆదిత్యనాథ్ కంటే వీళ్ళు ఎక్కువనా? ఎందుకు మీరు అంటే కేసీఆర్ గారు వచ్చే సీట్లను బట్టి రేపు కేంద్రంలో తక్కువ వస్తే మీరు మద్దతు తీసుకోవచ్చు అనే దానికి సూచనగానే పీయూష్ గోయల్ గారు మాట్లాడినారు. మీరు నిజంగా స్టేట్మెంట్ ఇవ్వమనండి సందీప్ రెడ్డి గారిని, మేము బీజేపీకి మద్దతు ఇవ్వమని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి మీ కేసీఆర్ గారిని, వీళ్ళని చెప్పమనండి మేము కేసీఆర్ గారితో మద్దతు తీసుకోమని. ఏం చెప్తారు అంటే ఆ ఎన్నికలు అయిన తర్వాత ఫిగర్స్ అన్నమాట సమీకరణలు ఉంటాయి. మీరు ఆడ చేయలేదా? అరే మేము చేసినాం కాబట్టి మనం పక్కకెట్టిన రాష్ట్రంలో దేశంలో మీరు వాస్తవం మాట్లాడుకోవాలి కదా. మీరు చేయలేదా? మేము చేసినాం కదా, చేసినందుకు మమ్మల్ని పక్కకెట్టిరు. మీరు వచ్చి సొక్కం ఏం చేస్తున్నారు? మీరు స్పష్టంగా స్టేట్మెంట్ రామరెడ్డి గారు చెప్పమని TRS మేము మద్దతు తీసుకోమని. రాష్ట్రపతి ఎన్నికల్లో వెంకటరామన్ పోటీ చేసినప్పుడు ఈ కమ్యూనిస్టు వాళ్ళు యాక్టివ్లు తీసుకొని రామారావు గారిని పొడుదలం చేసి విఆర్ కృష్ణయ్య అని పెట్టారు. మేము రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటే వేయలేదు. గెలిచినాక వెంకటరామన్ పోయి సన్మానం చేసినాం రాష్ట్రపతిగా. రాష్ట్రపతి పదవి, ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగ పదవులు, దేశానికి నెంబర్ 1, నెంబర్ 2 సిటిజన్స్. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడితే అంతకన్నా దౌర్భాగ్యం. పోటీ కదండి, మేము ఇనానమస్ ఏం చేయలేదు కదా. ఓటే వేయలేదన్నారు. ఓటింగ్ వేరు, సన్మానాలు వేరు. మేము సన్మానం చేసి చెప్తున్నా, రాష్ట్రపతికి మేము పోయి సన్మానం చేసినాం. అద్వానీ గారు ఫస్ట్ ఎన్నిక డిఫరెంట్, ఎన్నిక తర్వాత రాజ్యాంగం. ఎన్నికలో మేము అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ తో అంటగాలినమన్నట్ట. అప్పుడు అపోజిషన్ పార్టీలో క్యాండిడేట్ పెట్టారు, అందుకే ఓటేయాలంటే అవిశ్వాస తీర్మానానికి TRS ఏదైతే బైకాట్ చేసినట్టే మేము కూడా రాష్ట్రపతి ఎన్నికలు బైకాట్ చేసినాం. అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చైనా యుద్ధం వచ్చినప్పుడు వాజ్పేయి గారిని తైవాన్ పంపారు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ గారు మేము చేయకూడదు, దేశ విషయాలు చేస్తాం. PV నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పలేండి, జెనీవా తీర్మానం వచ్చినప్పుడు వాజ్పేయి గారి నేతృత్వంలో విదేశాంగ మంత్రి ఆయన కింద పెట్టి పంపిస్తే వెళ్ళి ఆ తీర్మానం సక్సెస్ చేసుకొచ్చాం. దేశం విషయం కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయాలు చూడకూడదు. రాజకీయాలు చేస్తే మొత్తం రాజకీయ నాయకుడు అయిపోతే తప్ప ఒక స్టేట్స్మెన్ ఆ విధంగా ఉండరు. ఈవెన్ అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ ఎన్నికల వరకే రాజకీయం. ఎన్నికల తర్వాత అపోజిషన్ గవర్నమెంట్ కలిసి పనిచేస్తాయి. ఇక్కడ అపోజిషన్ అంటే రాజ్యసభను స్తంభింపజేయడం, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా రాంబేడ్ గారు మీరు నీతులు యూపీఏ హయాంలో మీరు పార్లమెంట్ ఒక్కరోజు నడవనిచ్చారా మీ బీజేపీ? మీరు ఏదో కలిసిపోయి ఇప్పుడు ఇందిరాగాంధీ గారు పోక్రాన్ టెస్ట్ చేస్తే మేము స్వాగతించాం. పోక్రాన్ 2 అవన్నీ రెడీ చేసిపోయింది వాళ్ళు. తర్వాత ఇప్పుడు నేషనల్ పార్టీస్ గురించి వస్తే మాత్రం క్లియర్ కట్ గా మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, క్లియర్ కట్ గా చెప్తున్నారు కాంగ్రెస్ బీజేపీ ఏతర గవర్నమెంట్ సాధించాలి, మనము రీజనల్ పార్టీస్ అందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలని మాట్లాడినప్పుడు ఇంకా మళ్ళీ బీజేపీని సపోర్ట్ చేస్తామనే క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే బీజేపీని మేము సపోర్ట్ చేసే ముచ్చటే లేదు. అందరు అనుకున్నా కానీ మేము గత 4.5 ఏళ్ళు మేము ప్రూవ్ చేసుకున్నాం. టీడీపీ పోయి కలిసింది, మంత్రులు తీసుకున్నాం, మళ్ళీ బయటకు వచ్చింది, ఇవన్నీ చేసింది మేము చేయలేవు కదా. మేమైతే
ఎక్కడ బీజేపీ కొన్ని ఇష్యూస్ బేస్ మీద ఇష్యూస్ బేస్ మీద కొన్ని ఇష్యూస్ బేస్ మీద సపోర్ట్ చేసినాము. కాదని లేదు, కాకపోతే క్లియర్ కట్ గా మీరు వెరీ క్లియర్ కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఫిగర్స్ అవసరమైనప్పుడు దాని పరిస్థితులను బట్టి అంటే ఎవరితో కలుగుతారు ఏమైతుంది రాజకీయాలన్నీ చూస్తాం, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పిలుస్తారు, వాళ్ళు వెళ్తారు, అవసరమైతే ఇంకో టీడీపీ కూడా వస్తుంది, ఇంకో పార్టీ కూడా వస్తుంది. చూద్దాం దాన్ని నేనేం కాదనట్లేదు. మీ విశ్వాసం మీది, వాళ్ళ విశ్వాసం వాళ్ళది. ఎవరెవరితో కలుస్తారు, ఏం జరుగుతుందో, ఎన్ని రాజకీయ విన్యాసాలు చూడాల్సి వస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇది రోజు డిస్కషన్. స్టేట్ ఇంటూ 8 న్యూస్.